కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ కూడా అంటాం. మరి ఈ రోజు విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ధీ శ్రీనివాస్ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. మరి ఈ పవిత్రమైన రోజున మనం పాటించవలసిన నియమ నిష్టాలేంటి? ఈ రోజుని గుడ్గా అంటే చాలా మంచిగా యూజ్ చేసుకొని, అంటే మనం కొన్ని రాశి ఫలాలలో కూడా చూస్తుంటాం గురుగారు, మీకు గురు బలం చాలా తక్కువ ఉందండి అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగకరమైన నియమ నిష్టాలు కానీ, పూజలు కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయా? అంటే మనకి ఏ గ్రహ బలం తక్కువ ఉన్నా గురు బలం ఎప్పుడు ఎక్కువ ఉండాలి. గురు బలం ఎవరి మీద ఎక్కువ ఉంటుందో వారిని ఏం చేయలేదు. సహజంగా మమ్మల్ని మా జీవితంలో మీ రాశి ఏంటని ఎవరన్నా అడిగితే, సహజంగా రాశులు కొన్ని ఉన్నాయి కదా, కుంభరాశి, ఏదో తులారాశి, వృషభ రాశి, కన్యారాశి, సింహరాశి, కొన్ని రాశులు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా మా రాశి గురు కృపారాశి అని చెప్పేవాడు. గురువు యొక్క కృప మాతో ఉంటుంది కనుక ఈ మిగతా రాశులు చూడడం నిజంగా కూడా అవి పనిచేయవు. నిజంగా కూడా ఎప్పుడు కూడా ఏ సంవత్సరం పుస్తకంలో ఒకటి ఉంటుంది, మాకు వేరేగా ఉంటుంది. మా మీద అది ఎప్పుడు పనిచేయదు. అంటే గురువుకు అనుగ్రహం ఎప్పుడు పనిచేస్తుంది. గురువు కటాక్షం ఎవరి మీద ఎప్పుడు ఉంటుందో వాడి మీద అన్నీ వాడికి అనుకూలమవుతాయి. అయితే ఆ గురువు ఎలా ఉండాలో అన్నప్పుడు గురువుకి చెప్తారనమాట. ఆచార్యో వేద సంపన్న, విష్ణుభక్తో విమత్సర, మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ, సదా మంత్రార్థద శుచి, గురుభక్తి సమాయుక్త, పురాణజ్ఞో విశేషత, ఏవం లక్షణ సంపన్న గురు ఇత్యభిధీయతి. ఇన్ని లక్షణాలు ఉండాలి గురువుకి. అట్లాంటి గురువు కావాలి. ఈవేళ ఏమైందంటే మనకి ప్రతి వాళ్ళు గురువే. అంటే మనం మర్యాద కోసం కూడా గురువుగారు అంటున్నాం. అందులో మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా కూడా మనం అవతల వ్యక్తిని ఏమని పిలుస్తాం, పేరు పెట్టి పిలిస్తే బాగుంటుంది, పాపం ఈయన పెద్ద అయినా అని గౌరవించడానికి గురు శబ్దాన్ని వాడుతున్నాం. మంచిదే. దాని గురువు అనే మాటకు అర్థం పెద్దది, చాలా గొప్పది. మనకి భాషలో అక్షరాల్లో గురువు, లఘువు అంటాం. చిన్నగా దీర్ఘాలు లేకుండా ఉండేదాన్ని లఘువు అని, పెద్దగా దీర్ఘాలు ఉండే వాటిని గురువు అని పిలుస్తుంటాం మనం. అంటే పెద్దగా కొంచెం బొట్లు పెట్టుకొని మంచిగా బట్టలు కట్టుకొని వేషంతో హడావుడిగా ఉంటే ఆ వ్యక్తిని మనం గురువుగారు అంటుంటాం. కానీ నిజానికి గురువుకి పెట్టుకుంటే తప్పేం లేదు, మంచి పదంతో సంబోధించడం తప్పేం లేదు. కానీ అసలు గురువు అనే మాటకి అర్థం అది కాదు. గురువుకి ఇన్ని లక్షణాలు ఉండాలి లోపల. ఆంజనేయ స్వామి రాముడితో మాట్లాడాడు రామాయణంలో. మాట్లాడినప్పుడు 4 మాటలు చూడటానికి సాధారణంగా ఉంటాయి. ఆ మాటలు ఏమయ్యా, ఆభరణాలు పెట్టుకుంటే ఆభరణాలకే అందాన్ని తెచ్చే అందం నీది, ఎందుకు ధరించలేదు అని అడిగాడు. కిమర్థం న విభూషితా, ఎందుకు ధరించలేదు? కరికరోపమవు, నీ చేతులు ఏనుగు తొండాల్లా ఉన్నాయి, ఎందుకు ధరించలేదు అని అడిగాడు ఒక ప్రశ్న. ఇట్లా ఒక సాధారణంగానే ఒక 3-4 మాటలు మాట్లాడితే హనుమ గురించి రాముడు అంటాడు, నా ఋగ్వేద వినీతస్య, నా యజుర్వేద ధారిణ, నా సామవేద విదుష, ఏవం విధం శక్యం నా ప్రభాషితం. ఋగ్వేదాన్ని, సామవేదాన్ని, యజుర్వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేయలేనివాడు ఇలా మాట్లాడలేడు లక్ష్మణ అంటాడు. అంటే గురువుకి మొట్టమొదటి లక్షణం వేద విజ్ఞానం బాగా ఉండాలి. ఆచార్యో వేద సంపన్న. ఎందుకు వేదం ఉండాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇతరులకి మనం గైడెన్స్ ఇవ్వాలి అంటే వేద విజ్ఞానం ద్వారానే అది సాధ్యమవుతుంది. అది కూడా ఎలా ఉండాలి అంటే సుస్పష్టంగా ఉండాలి, పైన తెలిస్తే సరే. ఈవేళ చాలామంది ఉబుసుపోక ఆధ్యాత్మిక మార్గంలోకి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మనకి బయట ప్రపంచంలో కనిపిస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ జీవితం అంతా పూర్తి అయిన తర్వాత అక్కడ విన్నవి ఇక్కడ తెలుసుకుని 4 పుస్తకాలు చదివినవి ఇక పార్ట్ టైం లాగా, అంటే చివరికి వయసు అయిపోయాక నలుగురు పొగుడుతుంటే బాగుంటుంది కదా గురువు అనిపించుకుంటే అని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. గురు లక్షణం ఇది కాదు. వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసిన వాడై ఉండాలి. వేదంలో ఎక్కడ ఏ సందేహం రాకుండా దాన్ని పరిపూర్ణంగా చూడగలిగిన వాడై ఉండాలి. అలాంటి లక్షణం ఆయనలో ఉంటే అతన్ని మనం గురువుగా స్వీకరిస్తే, అది గురువుగా మనం ఆయన ఉపాసించినప్పుడు వచ్చే ఫలితం అదొకటి ఉండాలి. ఆ తర్వాత మంత్రం పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ వేదం ద్వారా తను మంత్ర జ్ఞానాన్ని పూర్తిగా పొంది ఆ మంత్రం పట్ల భక్తి కూడా ఉండాలి. కొంతమంది చదువుకుంటారు బాగా, వాళ్ళకి ఒంట్లో పర్సనల్గా దాని మీద నమ్మకం ఉండదు, బయట చెప్పడానికి టాకుటివ్గా వాటిని వాడతారు. తన నిత్య జీవితంలో దాన్ని అనుష్ఠించాలి. దాని చాలా ప్రేమ ఉండాలి ఆయనకి. ఎప్పుడు ఇతరులకి దాపరికం లేకుండా, ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా చెప్పగలిగి ఉండాలి. గురువుకి ఇది కూడా ఒక లక్ష్యం. ఏదో వస్తుందని చెప్పేవాడు అయి ఉండకూడదు. అది చాలా గొప్పది. తన దగ్గరికి ఒక అర్హుడైన వ్యక్తి వచ్చినప్పుడు వాడికి దాన్ని అందించగలిగేటువంటి, అనపేక్షతో అందించేటువంటి స్థితి ఉండాలి. శుచిహి అంటే తాను
గురువుకి రెండిటి వల్ల శుచి ఉంటుంది, గురువుకే కాదు మనకైనా. ఒకటి మాట్లాడే మాట వల్ల, తీసుకునే ఆహారం వల్ల. అంటే నియమబద్ధమైన పక్వం అయినటువంటి భగవంతుడికి నివేదించినటువంటి దైవీదత్తమైన ప్రసాదాన్ని స్వీకరించగలగాలి. మాట్లాడే మాట కూడా భూతహితకరమైనటువంటి మాట మాట్లాడాలి. సో ఇలాంటి శుచివంతుడై ఉండాలి గురువు. రెండు పురాణముల యందు పరిపూర్ణ విజ్ఞానం ఉండాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెలిసి ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ తాత్కాలికంగా సమయయాపన కోసం పటాటపంతో మాట్లాడేవాడు అవ్వకూడదు. మొత్తం సమన్వయం చేయగలిగి ఉండాలి. ఎందుకంటే మనది ఎట్లా అంటే, ఒక పెద్ద భవంతిని తీసుకున్నప్పుడు ఆ భవంతిలో పిల్లర్స్ ఉంటాయి. ఒక పిల్లర్కి మరొక పిల్లర్కి అది దూరంగా ఉన్న లింక్ ఉంటుంది. ఎక్కడ కదిలిస్తే అన్ని కదులుతాయి కదా. విజ్ఞానం కూడా అట్లానే. గురువు అంటే వేదం తెలియాలి, పురాణాలు తెలియాలి, ఇతిహాసాలు తెలియాలి, స్మృతులు తెలియాలి, ఆగమాలు తెలియాలి, శిష్టవాక్యములు తెలియాలి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలి. వాటి లోపల ఉండే ఎసెన్స్ని వాడు అనుభూతి చెంది అప్పుడు లోకానికి అందించాలి. ఇంత క్వాలిటీస్ కావాలన్నమాట. రెండు, తన గురువు యందు కూడా చాలా భక్తి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నవాడు గురువు అవుతారు. అట్లా మనకి చరిత్రలో వ్యాస భగవానుడు ఉన్నారు. వారు పూర్ణిమ రోజు అవతరించారు కనుక దీన్ని గురు పూర్ణిమ అని చేసుకుంటాం. గురుగారు, గురు పౌర్ణిమ అంటున్నాం కదా, గురుకి పౌర్ణిమకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అలా పిలుస్తాం? అంటే మనకి శాస్త్రంలో భగవంతుని సూర్యుడితో పోలుస్తారు, గురువుని చంద్రుడితో పోలుస్తారు. ఎందుకు అంటే, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యకిరణాలే చంద్రుడి మీద పడితే వాటి రిఫ్లెక్షన్ వల్లే చంద్రుడు మనకి వెన్నెలను అందిస్తాడు. కానీ చంద్రుడి మీద పడిన తర్వాత ఆ కిరణాల యొక్క ధర్మం మారుతుంది. సూర్యుడిలో కిరణాలు ఉన్నప్పుడు చాలా తీక్షణంగా ఉంటాయి కదా, ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. కానీ సూర్యకిరణాల వల్ల పిండి పదార్థం తయారవుతుంది. సైంటిఫిక్గా మనకి ఆహారంలో పిండి పదార్థం అంతా కూడా సూర్యకిరణాల వల్లే ఉత్పత్తి చెందుతుంది. కానీ రసములన్నీ చంద్రకిరణాల వల్ల ఏర్పడతాయి. సైంటిఫిక్గా ఒక పళ్ళలో రసం రావాలన్నా, ఔషధాలు ఏర్పడాలన్నా, అందుకే చంద్రుడిని మనఃకారకుడు అంటారు. మీకు కళలు బాగా అభివృద్ధి చెందాలంటే చంద్రానుగ్రహం మీకు ఉండాలి. ఎప్పుడైనా ఒక బాగా ర్యాష్గా లేకపోతే చాలా కోపంతో చికాగ్గా ఉండే మనిషిని పూర్ణిమ రాత్రిపూట కొద్దిసేపు చంద్రకిరణాలు పడేట్టుగా వాడిని కూర్చోబెట్టి అభ్యాసం చేస్తే కొన్ని రోజులకి వాడి మనసులో ఒక సౌమ్యత ఏర్పడుతుంది. చంద్రుడికి ఆసక్తి. ఇప్పుడు ఏమైంది, చంద్రుడు సొంతంగా తీసుకోవట్లే కిరణాలు, సూర్యుడి నుంచి తీసుకుంటున్నాడు. సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు చాలా తీక్షణంగా ఉంటున్నాయి, చంద్రుడి దగ్గరికి వచ్చాక చాలా ఆహ్లాదకరంగా చల్లగా మారుతుంది. ఎలాగో భగవంతుడు సూర్యుడి వల్ల తీక్షణంగా ఉంటాడు. ఆయన తేజస్సు, ఆయన ఉండే గొప్పతనం, ఆయన శక్తి అట్లాంటిది భగవంతుడు. కానీ నేరుగా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకోండి, మనం తట్టుకోలేము ఆ తేజస్సు. గురువు చంద్రుడు లాంటి ఆ కిరణాలను తాను ముందు గ్రహించి దాన్ని తాను అనుభూతి చెంది మనకి చాలా చల్లగా, అందంగా, ఆహ్లాదంగా అందిస్తాడు. అందుకే గురువుని ఎప్పుడు కూడా చందమామతో పోలుస్తూ ఉంటారు. గోదాదేవి పేరు విని ఉంటారు, ఆండాళ్ అంటారు. తమిళలో ఆవిడ ఒక అద్భుతమైన ప్రబంధాన్ని అందించింది, తిరుప్పావై అని పిలుస్తారు. మొట్టమొదటి పాటలో మొదటి లైన్లో మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్ అంటే నిండు చంద్రుడు వచ్చాడు ఈ మాసం, మార్గశీర్ష మాసంలో చాలా మంచి రోజులని గురువుని చంద్రుడితో స్మరిస్తున్నాడు. గురువు ఎవరికి దొరుకుతారో అది మంచి రోజు. గురువు ఎట్లా ఉంటాడు చంద్రుడిలా. సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి లంకలోకి అడుగు పెట్టగానే ఒక 5వ సర్గ సుందరకాండలో కంప్లీట్ సర్గంతా చంద్రుడినే వర్ణిస్తాడు వాల్మీకి భగవాన్. అంటే ఆయన సాచివ్యమివ కుర్వన్ అంటాడు అనమాట. ఆంజనేయ స్వామికి ఆయన ఒక మంత్రిలాగా దారి చూపించాడు. అంటే చందమామ ఆహ్లాదత్వాన్ని ఎట్లిస్తుందో గురువు కూడా భగవద్గుణాలను తాను అనుభవించి వాటిని మనకి చక్కగా చల్లగా అందిస్తాడు. కనుక పూర్ణిమని గురువుతో ఎప్పుడూ పోలుస్తారు. అనుకోకుండా విశేషించి ఆషాఢమాసపు పూర్ణిమ రోజే వ్యాస భగవాన్ అవతరించడం, రెండూ కూడా సమన్వయంగా పరిపూర్ణంగా జరిగాయి. మరి ఇంతటి విశిష్టమైన రోజున మనం పాటించవలసిన నియమ నిష్టాలు, ఈ రోజుని ఉపయోగకరంగా ఎలా ఉపయోగించుకోవాలి గురుగారు? సహజంగా మనిషికి కొన్ని రుణాలు ఉన్నాయని ఉంటారు. ఆ రుణాల్లో ఒకటి ఋషి రుణం అని పేరు విని ఉంటాం. ఋషులకు మనంతా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అందించిన విజ్ఞానం వాళ్ళు ఆచరించి ఇప్పటిదాకా మన దాకా తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళు మనం ఆ విజ్ఞానాన్ని అందుకోగలిగాం. సో మనం రామాయణమైన, మహాభారతమైన, భాగవతమైన, ఇంత పౌరాణిక విజ్ఞానమైన, ఈ వైదికమైనటువంటి ఈ విజ్ఞానం అంతా మనకు అందించినటువంటి మహానుభావులు వ్యాస భగవానుడు అవతరించిన రోజుని గురు పూర్ణిమగా మనం చేసుకుంటున్నాం. ఆ రోజు ఎవరెవరం వారి వారి గురువుని వ్యాస రూపాలుగా స్మరించాలి. వ్యాస భగవానుని తలుచుకోవాలి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేహి అని ఆయన ఒక క్రమం చెబుతాం కదా. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మనిధయే అని అంటూ ఆయన స్మరిస్తాం మనం. ఎస్. అలా వ్యాస భగవానుని స్మరిస్తూ వ్యాస పరంపరని కూడా, వ్యాస భగవానుడి యొక్క పూర్వీకులైన ఋషులని, వశిష్ఠుణ్ణి, శక్తిని, పరాశరుణ్ణి, ఈ క్రమం మొత్తాన్ని కూడా మనం స్మరించుకుంటూ వ్యాస రూపంగా మన గురువుని, మనకున్నటువంటి గురువుని స్మరించాలి. అయితే గురువు లేరనుకుందాం కొంతమందికి. ఆధ్యాత్మిక మార్గంలో ఇష్టం ఉంది, లేదు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని గుర్తించాడు, కానీ నేరుగా ఏ గురువు దగ్గర ఆయనకి ఒక సంబంధం, అవకాశం ఏర్పడలేదు అనుకుందాం. అలాంటప్పుడు తాను ఎవరిని గురువు అనుకుంటే, వ్యాసుని గురువు అనుకున్నాడు. ఆంజనేయ స్వామి కూడా గురు స్వరూపమే. మనకి పురాణాల్లో మనం ఆంజనేయ స్వామిని పూజిస్తాం. ఆంజనేయ స్వామి సాక్షాత్ గురు స్వరూపం, వినాయకుడైన. అంటే మనం ఎవరిని ఆరాధన చేస్తామో వారిని గురు స్వరూపంగా రేపటి రోజు గురు పూర్ణిమ రోజు ఆ గురు శబ్దంతో ఉపాసన చేయాలి. సహజంగా మన సంస్కృతి మనకు ఒకటి నేర్పింది, అర్ఘ్యపాద్యాచమనాలు. ఈ మాట వినుంటాం. పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే అర్ఘ్యపాద్యాచమనాలు అంటాం. భగవంతుని ఉపాసించేటప్పుడు కూడా అర్ఘ్యపాద్యాచమనాలు అంటాం. రేపటి రోజు గురు పూర్ణిమ రోజు మనం గురువుగా భావించే స్వరూపాన్ని అస్మద్ గురుభ్యో నమః అనేటువంటి మంత్రాన్ని పెట్టుకొని ఓం అస్మద్ గురుభ్యో నమః, నా గురువుకి నమస్కారం అంటూ. అంటే గురువు, ఇందాకే మీరు మొదట అడిగారు కదా, కృష్ణ పరమాత్మ గురువుగా ఎప్పుడూ ఉంటాడు నిరంతరం. బద్రీనాథ్ అనే ఒక క్షేత్రం ఉంది మనకి భారతదేశంలో. ఆ బద్రీనాథ్లో పరమాత్మ 2 కొండల రూపంలో ఉంటాడు. నారాయణ పర్వతాలని పిలుస్తారు వాటి. ఎదురు బొదురు ఉంటాయి ఆ పర్వతాలు. మధ్యలో అలకనంద ప్రవహిస్తూ ఉంటుంది. గంగ అక్కడ అలకనంద అనే పేరుతో ఉంటుంది గంగమ్మ. ఆ అలకనందకి అటువైపు నారాయణుడు, ఇటు నరుడు 2 పర్వత రూపాల్లో నిరంతరం కూర్చొని ఉంటారు. ఏం చేస్తారట వాళ్ళు? నిరంతరం మంత్రజపం చేస్తూ ఉంటారు. అష్టాక్షరి మంత్రజపం చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తే పెద్దలు కానీ మనకి పురాణ వాంగ్మయం కానీ ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా లోకంలో మంచి గురువులు లభించకపోతే, లేదు లోకంలో ఉన్న గురువుల మీద నీకు నమ్మకం కలగకపోతే, ఇప్పుడు నీకు నమ్మకం కలగాలి కదా గురువు అంటే, నమ్మకం కలిగితేనే నువ్వు అక్కడ ఆశ్రయించాలి. అట్లా నీకు అనిపించట్లే ఎవరిని చూసినా, అప్పుడు ఏం చేయాలి మరి? నువ్వు జ్ఞానం సాధన పొందాలి అంటే బదరీ వెళ్ళి నేరుగా కొండద ఎదురుగా కూర్చొని ఆయనయే నీకు ఉపదేశిస్తున్నాడని చెప్పని నువ్వు అక్కడ తీసుకుంటే అది సిద్ధిస్తుంది. అది పవిత్రమైన, నీకు ఒక సిద్ధి పొందిన గురువు ఉపదేశిస్తే ఎంతో, బదరికాశ్రమంకి వెళ్ళి నువ్వు ఆ స్వామినే నీ గురువుగా భావిస్తే అక్కడ సిద్ధించేది కూడా అంతే అని పెద్దలు చెప్పారు. అంటే అలాంటి అవసరం ఎప్పుడైనా లోకంలో వస్తే అది రాకుండా ఉండడం కోసం, ఆ వెలితి లేకుండా ఉండడం కోసం సాక్షాత్ పరమాత్మే గురువై, నారాయణ ఋషియై అక్కడ మంత్రజపం చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ. సో కనుక నువ్వు భగవంతుని గురువుగా స్వీకరించి, కానీ గురు శబ్దంతో, ఇప్పుడు గురు పూర్ణిమ కనుక అస్మద్ గురుభ్యో నమః అర్ఘ్యం సమర్పయామి, అస్మద్ గురుభ్యో నమః పాద్యం సమర్పయామి, అస్మద్ గురుభ్యో నమః ఆచమనీయం సమర్పయామి. భగవంతుణ్ణి ఎట్లా అయితే షోడశ ఉపచారములతో ఆరాధన చేస్తావో, నువ్వు గురువుగా అనుకునేటువంటి స్వామిని రేపటి రోజు ఆరాధన. ఈ గురువు ఉంటే అద్భుతం, అదృష్టం. నీకు అలాంటి ఒక నమ్మకం కలిగిన గురువు నీ జీవితంలో ఏర్పడి ఉంటే చాలా సంతోషం. అలా అంటే వ్యాసుని భగవాను తలుచుకుంటూ ఆ వ్యాస ప్రతిరూపములుగా, ఆయన యొక్క అంశలుగా ఈ గురు స్వరూపాన్ని మనం ఇద్దరిని తలుచుకోవాలి. వ్యాస భగవాన్ని మర్చిపోకుండా ఇప్పుడు ఉన్నటువంటి గురు స్వరూపంలో ఉండేటువంటి గురువునైనా, లేక నీకు నచ్చిన భగవత్ స్వరూపాన్నైనా గురు శబ్దంతో షోడశ ఉపచారంతో రేపు పూజ చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే, సో నీకు ఆ గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉంటుంది. గురుతత్వం అనేది అది ఒక రూపం కాదు. వ్యాస అంటే కూడా ప్రతి యుగంలో వస్తారండి ఆయన. వ్యాసుడు అంటే ఏదో ఒక రోజు వచ్చినటువంటి ఒక మనిషి అని కాదు, అది ఒక పదవి లాంటిది. పరిపాలన కోసం ఎట్లయితే పదవులు ఉన్నాయో, మనకి జ్ఞానాన్ని అందించడం కోసం ఎప్పుడు చికాకు ఏర్పడ్డా వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే మనకి వ్యాస భగవానుడి తరువాత వ్యాస భగవానుడు అందించినటువంటి ఆ విజ్ఞానానికి మళ్ళీ కలియుగంలో కొన్ని ఇబ్బందులు వస్తే, మొత్తం దేశమంతా ఎక్కడ చూసినా బుద్ధి ప్రచోదితమైనటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ వేదాలకి యొక్క ప్రాముఖ్యత తగ్గిస్తే, శంకర భగవత్పాదుల వారు, ఆది శంకర్లు అంటామే, ఆ మహానుభావుడు అవతరించి ఆయన తిరిగి మళ్ళీ వేద వైభవాన్ని స్థాపన చేశాడు. అందుకని ఆయన్ని మనం గురువు అని పిలుస్తాం. మరలా శంకర్ల వారి తర్వాత కొంతకాలానికి మళ్ళీ కొంత చికాకు ఏర్పడితే జ్ఞానంలో భగవద్ రామానుజులు అనే మహానుభావులు అవతరించారు. అట్లాగే మధ్వాచార్యులు అనేటువంటి మహానుభావులు అవతరించారు. అట్లా ఎందరో గురువులు, వల్లభాచార్యులు ఎందరో అవతరించారు. కాలంలో ఎప్పుడెప్పుడు అవసరపడ్డా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన వైభవాన్ని చాటడానికి వ్యాస హృదయమేంటో వారు ముందు సాక్షాత్కరించుకొని దాన్ని మనకు అందించేటువంటి మహానుభావులంతా కూడా లోకంలో వచ్చారు. గురుగారు, చివరిగా ఈరోజు మేమందరం పఠించవలసిన మంత్రం ఏదైనా ఉందా? కామన్గా అందరూ కూడా ఎప్పుడు గురువు నా వెంటే ఉన్నాడు అనుకోవడానికి. వివిధ రూపాల్లో ఈ గురువు వైభవాన్ని చెప్పే ఉన్నాయి. నిజానికి హనుమంతుణ్ణి మనం గురువుగా, పరిపూర్ణమైన గురువు, అసలు ఆయనకు ఒక పేరుంది, వానరాణాం అధీసి.
అంటే వానరులు అని గురువుల్ని పిలుస్తారు సంస్కృతంలో. మనకు వానర అనగానే కోతి గుర్తొస్తుంది. వా అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. నువ్వు ఎవరినైనా అవునా నువ్వు అదేనా అని అడగాలి అంటే, సంస్కృతంలో అడగాలంటే వా అవునా అని అర్థం అనమాట. తర్వాత ఏముంది నరుడేనా అని ఆ మాటకు అర్థం. అంటే ఎవరి యొక్క గొప్పతనం నువ్వు చూసినప్పుడు, అంటే కొంతమంది మనకి ప్రపంచంలో మనుషులు కనబడతారు, వాళ్ళ తేజస్సు వాళ్ళ ముఖ వర్చస్సు చూస్తే చేయైతే మొక్కాలనిపిస్తుంది. చూడటానికి మనిషిలా ఉన్నాడు కానీ ఇంట్లో చాలా తేజస్సు ఉందిరా అని కొందరు చూస్తే అనిపిస్తుంది. వాళ్ళ వాక్ చాతుర్యం జ్ఞానం చూసినప్పుడు అనిపిస్తుంది వీరు సాధారణమైన మనిషి కాదు, ఇట్లాంటి వాక్ ఇతరులకు సాధ్యం కాదు అనిపిస్తుంది. వాళ్ళ ఆచరణ వాళ్ళ అనుష్ఠానం చూసినప్పుడు అనిపిస్తుంది వీరు సామాన్యమైన మనిషి కాదు, ఇలా అందరూ చేయలేము అనిపిస్తుంది. అంటే ఒక సంకల్ప బలం. ఇప్పుడు ఒక వ్యక్తి సాధారణంగా ఒక ఇల్లు కట్టాలి తన జీవితంలో, అది వాడి జీవితాశయం కదా, అవునా? ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబీకుడికి తను ఒక ఇల్లు కట్టడము ఇల్లు కొనుక్కోవటము జీవితాశయం. ఒక 2-3 ఉండే ఇల్లు కట్టడమే జీవితాశయం అయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహానుభావుడు తన సంకల్ప బలంతో వారిలో కలిగిన ఒక సంకల్పాన్ని ప్రపంచం ముందు పెట్టి ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని వినుంటారు, అది నిర్మించాడు. ఆయన అనుకుంటే జరిగింది. వారి దగ్గర డబ్బులుండి చేయలే, వారికి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి స్పందించిన ప్రపంచంలో ఉండే ఎందరో ఆర్తి కలిగిన జిజ్ఞాస కలిగిన శ్రద్ధ కలిగిన వాళ్ళు ఆ డబ్బును సమకూర్చి ఆ ప్రాజెక్ట్ అక్కడ పూర్తయి. అంటే ఇలాంటివి చూసినప్పుడు ఇది మామూలు మానవుడికి శక్తి ఉండదు, ఏదో సంకల్ప బలం ఉంది ఈయనలో అనిపిస్తుంది. వారి వయసు 68 ఏళ్ళు. రోజు 40 రోజుల పాటు సుందరకాండ పారాయణ చేశారు, సంపూర్ణ సుందరకాండ. అంటే సుమారు 8 గంటలు పడుతుంది. 3000 శ్లోకాల సుందరకాండని ఏక ఆసనంలో కూర్చున్న ఆసనంలోంచి లేవకుండా బాసింపట్లు వేసుకొని నేల మీద కూర్చొని, కుర్చీల్లోనూ ఎక్కడో కంఫర్ట్గా కూర్చొని కాదు, 68 ఇయర్స్కి మనం ఎలా ఉంటాం ఊహించుకోవాలి. ఆయన 68 ఇయర్స్ ఏజ్లో 40 days ఎవ్రీడే 8 hours ఆ పారాయణని బాసింపట్లు వేసుకొని కూర్చొని చదివారు. చూస్తే అరే ఇది మానవ సంబంధమైన శక్తి కాదు ఇది అనిపిస్తుంది. అంటే మనం ఇది ఎందుకు చెబుతున్నామంటే ప్రపంచంలో ఎవరినైనా, మా ఆచార్యుల్ని మేము చూసాం కనుక చెబుతున్నాం, మీరు ఎక్కడైనా గమనించినప్పుడు ఎందరో మహానుభావులు కదా ప్రపంచంలో, ఎవరిని చూసినప్పుడు మనకి ఇలాంటి భావన వస్తుంది, ఏమని అబ్బా ఈ శక్తి అందరికీ లేదు, ఈయన ఏదో చాలా ప్రత్యేకంగా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళ పేరు వానరులు సంస్కృతంలో. గురువులు అన్నమాట. గురువులను చూస్తే చూడటానికి నరుడు ఆకారంలో ఉంటారు కానీ ప్రభావం నరుడు ప్రభావం కాదు. ఎన్నో ధారణ చేస్తారు వాళ్ళు, ఎన్నో జ్ఞాపకం పెట్టుకుంటారు, తిరిగి మళ్ళీ అందిస్తారు. ఎప్పుడు చికాకు కలిగి ఉండరు, ఎంతో శక్తి కలిగి ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. వాళ్ళు నిరంతరం మనసు భగవంతుడి ఎందే పెట్టుకొని ఉంటారు, నలుగురికి మేలు చేయటం మీదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ గురువు లక్షణాలు కదా ఇవన్నీ. ఇట్లాంటి లక్షణాలు కలిగిన మహానుభావాలను చూస్తే వాళ్ళంతా వానరులు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉంటే వాళ్ళకి అధీసుడు, ది బెస్ట్ వాళ్ళలో హనుమంతుడు. వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం అంటాం అనమాట. ఏమిటి హనుమంతుడు చేసింది? సీతారాములని కలిపాడు. సీతమ్మ జీవాత్మ, రాముడు పరమాత్మ. జీవాత్మని పరమాత్మని కలిపేవాడే గురువు. గురువు యొక్క ప్రధానమైన పని అది. ఇందాక ఇన్ని చెప్పాం కదా, వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే ఒక 5 విషయాలు మనకు నేర్పుతాయి. అర్ధపంచక జ్ఞానం అంటారు, నేర్పి ఈ రెండింటిని కలుపుతాయి. సో మన లక్ష్యం ఏంటో మనం జీవాత్మలం కదా అందరం కూడా. సెల్ఫ్ రియలైజేషన్ అంటుంటారు మోడర్న్గా చెప్పేవాళ్ళు, ఆత్మజ్ఞానం అంటారు కొందరు, ఏదో ఎన్లైటన్మెంట్ అంటారు కొందరు. ఎలా ఏ పేరుతో పిలిచినా మనం ఏంటో మనకి తెలియాలి, మనం ఏం చెయ్యాలో మనకి తెలియాలి, రెండు తెలియాలి. స్వస్వరూప జ్ఞానం అంటాం అనమాట. అసలు మనం ఎవరమో తెలియాలి, మన ఎయిమ్ ఏంటో తెలియాలి. చెప్పేవాడు గురువు కనుక అట్లా చెప్పి చేరుస్తాడు కనుక హనుమంతుడి యొక్క ఒక అద్భుతమైన ఒక శ్లోకం అంటే గురువు అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. దానికి సుందరకాండ పారాయణ గురువు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అందుకే హనుమంతుడి వైభవాన్ని చెప్పే సుందరకాండని పారాయణ చేయటం కూడా గురు కటాక్షాన్ని కలిగిస్తుంది అనమాట. అందులో త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అనే ఒక శ్లోకం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ త్వత్సమారంభాత్ మై యత్నపరో భవేత్. నీ అనుగ్రహం వల్ల రాముడు నా పట్ల అనుకూలించాలని సీతమ్మ చెప్పింది. ఈ 2 శ్లోకాలు సీతమ్మ హనుమంతుడికి చెప్పింది. తకారంతో ప్రారంభమవుతాయి. తకారో విఘ్ననాశక అంటారు. తకారంతో ఉండే ఏ స్తోత్రాన్ని మనం చదివినా విఘ్నములు పోతాయి జీవితంలో. మన విఘ్నాలు పోతేనే కదా మనం ముందుకి అడుగు వేయగలం, విజయం వైపు పయనించగలం. అట్లా విఘ్నములను పోగొట్టి విజయం వైపు పయనింపజేసేటువంటి హనుమంతుడు గురుస్వరూపం కనుక ఆయనని ప్రార్థన చేస్తూ ఆయనని సీతమ్మ అడిగినటువంటి ఈ 2 శ్లోకాలను రేపు
ఒక 108 సార్లు జపం చేయడం ద్వారా త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్. ఈ 2 శ్లోకాలు సుందరకాండలో వాల్మీకి భగవానుడు అనుగ్రహించాడు, సీతమ్మర స్వయంగా హనుమంతుడు చెప్పింది. వీటిని రేపు మనం 108 మార్లు జపించడం ద్వారా హనుమత్ స్వరూపంలో ఉండేటువంటి ఆ ఆచార్యుడి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు. సుమన్ టీవీ ప్రేక్షకులు ఈరోజు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటారు. అంటే వ్యాస పూర్ణిమ గురించి ఇప్పుడు దాకా మేము విన్నది వేరు, ఇప్పుడు మీ ద్వారా తెలుసుకుంది వేరు. ధన్యవాదాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.